హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ చేతన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ చేతన్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనకి స్టూడియోకి సంబంధించిన మైక్ అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. దీనికి సంబంధించిన మోడల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. అది కూడా నేను ఆటోడెస్క్ మాయోలో అయితే క్రియేట్ అయితే చేస్తాను. దీనికి సంబంధించిన టెక్స్చర్స్ అనేది నేను సబ్స్టెన్స్లో అయితే నేను చేస్తాను. సబ్స్టెన్స్లో చేసి మళ్ళీ దానికి సంబంధించిన టెక్స్చర్స్ మళ్ళీ మాయోలోకి ఇంపోర్ట్ చేసుకుని దాన్ని లాస్ట్లో రెండరింగ్ ఇలా పెట్టుకోవాలో కూడా నేను క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ అయితే నేను ఈ మైక్ మోడల్ని అయితే నేను ఆటోడెస్క్ మాయోలో అయితే క్రియేట్ చేస్తున్నాను. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఈ వీడియో స్టార్ట్ చేసిన ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నేనైతే ఆటోడెస్క్ మాయో 23 వర్షన్ అయితే యూజ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ నేను మీకు సంబంధించిన ఇమేజ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ సైడ్ వ్యూలో కానీ ఫ్రంట్ వ్యూలో కానీ మీరు ఇమేజ్ని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ ప్లేన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇమేజ్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్నట్లయితే ఇమేజ్ అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు ఇది యాక్చువల్లీ ఈ ఇమేజ్ అనేది మనకు పర్స్పెక్టివ్ వ్యూలో ఉన్నది ఫ్రెండ్స్. కాకపోతే మనం ఈ ఇమేజ్ ఏంటంటే మనం జస్ట్ రిఫరెన్స్ కోసం అయితే పెట్టుకున్నాను. ఇది అయితే మొత్తం పర్స్పెక్టివ్ వ్యూలో అయితే ఉన్నది. ఈ పర్స్పెక్టివ్ వ్యూ నుంచి నేను క్లియర్గా ఫ్రంట్ వ్యూలో చూస్ చేసుకొని కొద్దిగా మాత్రం మ్యాచ్ చేసుకుంటూ నేనైతే చేయబోతున్నాను. ఫస్ట్ ఏంటంటే మనకి ఈ మాయలో వచ్చినప్పుడు మీకు పర్టికులర్ డైమెన్షన్ షేప్స్ మీరు రియల్ టైం వ్యూలో చూసుకోవాలనుకుంటే ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళేసి ప్రిఫరెన్స్కి వెళ్ళేసి మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. సెంటీమీటర్స్ కానీ మీటర్స్ కానీ చేంజ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఏం చేంజ్ చేస్తలేను, డైరెక్ట్గా అయితే నేనైతే చేస్తున్నాను. ఫస్ట్ నేనైతే ఈ మైక్ చేసుకున్నట్లయితే నేను ఫస్ట్ ఈ పార్ట్ అనేది క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఇది క్రియేట్ చేసుకుని తర్వాత ఇవి ఏవైతే షేప్స్ ఉన్నాయి కొంచెం ఈ క్రిటికల్గా ఉన్నాయి కదా షేప్స్, ఈ షేప్స్ అనేది మనకి చాలా కన్ఫ్యూజన్ గా అయితే ఉంటాయి. నేను ఫస్ట్ అయితే ఈ షేప్స్ అనేది క్రియేట్ చేస్తాను. ఆఫ్టర్ దట్ తర్వాత ఈ మైక్ క్రియేట్ చేసుకుని దీనికి సంబంధించిన ఇది ముంగట ఇక్కడ క్లాత్ లాంటిది వచ్చింది కదా, ఈ బేస్ ని స్టాప్ చేసేది ఇది ఒకటి క్రియేట్ చేస్తాను. తర్వాత ఇదంతా క్రియేట్ అయితే చేస్తాను. ఇక్కడ దీనికి సంబంధించిన వైర్స్ అనేవి ఏం క్రియేట్ చేస్తాను, డైరెక్ట్ మనకి దీనికి సంబంధించిన వైర్ అనేది ఆటోమేటిక్ గా ఇక్కడ వచ్చింది కాబట్టి నేను దానికి ఏం క్రియేట్ అయితే చేస్తలేను. ఫస్ట్ మనం ఏం చేసుకుందాం, ఫస్ట్ ఒక క్యూబ్ అయితే తీసుకుందాం. క్యూబ్ తీసుకొని దీనికి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడికైతే మ్యాచ్ అయితే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో నేను ఒక మోడల్ అయితే చేశాను ఫ్రెండ్స్, చైర్ మోడల్ అయితే చేశాను. దానికి సంబంధించిన టెక్స్చర్స్ కానీ ప్రతి ఒక్కటి అయితే ఇచ్చాను. దానికి మంచి వ్యూస్ కూడా చాలా బాగా అయితే వచ్చాయి. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి, మీకు నచ్చుతుంది, తప్పకుండా అయితే నచ్చుతుంది. ఫస్ట్ మనం ఇలా చేసుకున్న దాని తర్వాత ఏం చేసుకోవాలంటే ఇక్కడ మనం కరెక్ట్ ఇలా మ్యాచ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మ్యాచ్ చేసుకున్న దాని తర్వాత కొంచెం బయటకి అయితే స్కేల్ చేయండి. ఇలా మ్యాచ్ చేసుకున్న దాని తర్వాత మీకు సంబంధించిన పైన ఫేస్ కింద ఫేస్ అయితే డిలీట్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనకి 2 టైప్స్ మనకి ట్రయాంగిల్స్ వచ్చినాయి కాబట్టి నేనైతే డిలీట్ అయితే చేస్తున్నాను. డిలీట్ చేసుకోండి. నేను దీన్ని ఎక్స్ట్రూడ్ అయితే చేస్తున్నాను. లోపలికి ఎక్స్ట్రూడ్ చేసుకుని తర్వాత ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకుని నేను బ్రిడ్జ్ అయితే కొడుతున్నాను. బ్రిడ్జ్ కొడితే మనకి ఇక్కడ క్లోజ్ అయితే అవుతుంది. తర్వాత ఏం చేయాలంటే నేను ఇక్కడ షిఫ్ట్ పట్టుకుని రైట్ క్లిక్ చేసుకుని ఇక్కడ ఇన్సర్ట్ ఎడ్జ్ టూల్ అయితే వస్తుంది. నేను 2 ఎడ్జెస్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఇలా 2 ఎడ్జెస్ యాడ్ చేసిన దాని తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే స్కేల్ తోటి నేను బయటకి అయితే ఇలా స్కేల్ అయితే చేస్తున్నాను. స్కేల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇమేజ్ లో ఇక్కడ మనకి సన్నగా ఇక్కడ లోపలికి వెళ్ళింది ఫ్రెండ్స్. ఇక్కడ షేప్ అనేది లోపలికి వెళ్ళింది. అందుకని నేను ఈ షేప్ అనేది ఇంకా కొంచెం పైకి పెట్టేసి నేను ఏవైతే ఇక్కడ ఫేసెస్ ఉన్నాయో ఈ ఫేసెస్ అన్ని సెలెక్ట్ చేసుకుని నేను బయటకి అయితే ఎక్స్ట్రూడ్ అయితే చేస్తున్నాను. Ctrl+E ఎక్స్ట్రూడ్ అండ్ ఏదైతే బ్లూ ఆప్షన్ ఉందో దీన్ని పట్టుకుని బయటకు గుంజినట్లయితే మనకి ఇట్లా ఆటోమేటిక్గా ఇట్లా అయితే వచ్చేస్తుంది. తర్వాత దీనికి మీరు బెవెలింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. అన్ని ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకుని దీనికి బెవెల్ ఇచ్చేసి సరిపోతుంది. Ctrl+V బెవెల్ ఇక్కడ పాయింట్ దాన్ని చిన్న చేసుకుని ఇక్కడ 505.09 అయితే పెట్టండి. 9 పెట్టేసి 2 ఎడ్జెస్ యాడ్ చేసుకుని సరిపోతుంది. ఇప్పుడు 3 కొట్టి చూసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్ అయితే ఇలాగైతే షేప్ అయితే వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే మనకి కింద అనేది షేప్ అయితే రాలేదు. 2.09 2.05.02. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం షేప్ అయితే ఇలా అయితే క్రియేట్ చేసుకున్నాం కదా. క్రియేట్ చేసుకున్న నెక్స్ట్ టైం షేప్ క్రియేట్ చేసుకోవాలంటే మనకు సంబంధించిన ఇప్పుడు ఈ షేప్ అనేది క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇలా అయితే వచ్చింది కదా ఒకటి, మనకి షేప్ అయితే క్రియేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ దానికోసం ఏం చేయాలంటే నేను క్రియేట్ నట్స్కి వెళ్ళేసి ఒక సర్కిల్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నాను. సర్కిల్ క్రియేట్ చేసుకుని దీన్ని పైకి అయితే జరుపుతున్నాను. పైకి జరిపిన దాని తర్వాత ఇక్కడ ఛానల్ లేయర్ బాక్స్కి వెళ్ళేసి ఇక్కడ నేను సర్కిల్స్లో ఎన్ని తీసుకుంటున్నాను అంటే ఇక్కడ మనకి టోటల్గా 8 సెక్షన్స్ అయితే ఉన్నాయి కదా. నేను ఒక 24 అయితే తీసుకుంటున్నాను. 24 తీసుకుంటే ఏమవుతాయి అంటే మనకు వర్టైజెస్ అనేది ఇక్కడ 24 వర్టైజెస్ వచ్చేసాయి. తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఈ ఫేస్కి అయితే రండి. ఈ ఫేస్కి వచ్చి మిడిల్ ఉన్న 3 అయితే సెలెక్ట్ చేయండి. మిడిల్ ఉన్న 3 సెలెక్ట్ చేసుకుని మళ్ళీ అగైన్ ఈ ఫేసెస్కి వచ్చేసి ఇక్కడ మిడిల్ ఉన్న 3 అయితే సెలెక్ట్ చేసుకోండి. 3 సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి చుట్టూ 3 అయితే సెలెక్ట్ అవుతుంది. 3 వదిలిపెట్టేసి 3 అలా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలా కిందికి అయితే జరపండి. ఇప్పుడు ఏదైతే పార్ట్ కిందికి జరుపుతారో ఆ కిందికి జరిపిన దాన్ని ఇలా లోపలికి కొద్దిగా స్కేల్ అయితే చేసుకోండి.
మరి పర్టికులర్గా ఎంత చేసుకుని ఓకే ఇంత అయితే చేసుకోండి, ఇంత చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇమేజ్ కూడా ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఐ థింక్ ఇది బయటికి లేదనుకుంటాను, కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇంత మునుకున్నట్లే ఉన్నది, సర్కిల్లోనే ఉన్నది. అది జస్ట్ మనకి కంట్రోల్ Z కొట్టేద్దాం, జస్ట్ మనకి ఇలా కిందికి అయితే వెళ్ళిపోయింది అంతే. ఓకే, ఇలాగైతే మనకి షేప్ అయితే క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకున్న దాని తర్వాత ఫ్రీజ్ డిలీట్ హిస్టరీ చేసుకోండి. ఫ్రీజ్ డిలీట్ హిస్టరీ చేసిన దాని తర్వాత దీనికి స్విమేష్ అనేది అప్లై చేయాలి. ఇక్కడ ఆప్షన్ ఉన్నాయి కదా, ఇక్కడికి ఇలానే చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ క్రియేట్కి వెళ్ళేసి ఇక్కడ మనం ఇక్కడ స్విమేష్ అయితే ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఏం చేస్తున్నా అంటే ఒక్క నిమిషం, ఇప్పుడు ఏవైతే మిడిల్లో మిగిలిపోయిన అయితే ఉన్నాయి కదా, కిందికి వచ్చినాయి, ఓన్లీ కిందికి వచ్చిన దాన్ని ఇప్పుడు ఓన్లీ మిడిల్లో ఉన్న వర్టెక్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దీన్ని కొద్దిగా ఇలా కిందికి అనండి, మనకి ఇట్లా కర్వ్ వచ్చే షేప్ లాగా కిందికి అవుతానండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా పైకి అవుతానండి, నాకు కొంచెం రెక్టాంగిల్ షేప్లో కాకుండా ఇక్కడ కర్వ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఫ్రీజ్ డిలీట్ హిస్టరీ చేసుకొని ఇప్పుడు స్విమేష్ కొట్టేసండి. స్విమేష్ కొట్టేస్తే మనకి ఇలాగ అయితే వచ్చేసింది. ఇక్కడ స్కేల్ ప్రొఫైల్ అనేది తక్కువ అయితే చేసుకోండి, స్కేల్ ప్రొఫైల్ తక్కువ చేసుకొని ఇక్కడ మీకు 72 ఉన్నది కదా, ఇక్కడ మనకి ప్రిసిజన్ అనేది ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ప్రిసిజన్ ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే మనకి మధ్యలో చూసుకున్నట్లయితే ఈ లైన్స్ అయితే ఇంక్రీజ్ అవుతుంటాయి చూడండి. ప్రిసిజన్ తక్కువ చేసుకొని ఎక్కువ చేసుకోండి. చూసుకున్నట్లయితే మనకి షేప్ అయితే ఇలా అయితే వచ్చేసింది. తర్వాత ఏం చేసుకోవాలంటే స్కేల్ ప్రొఫైల్ 0.082 ఉన్నది కదా, 0.070 పెట్టేసి మనకు పర్ఫెక్ట్ ఉన్నదా లేదా అని ఒకసారి చెక్ అయితే చేసుకుని, ఇంకా అది సన్నగా అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడు 0.060 పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ టైం చేసుకుందాం అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఫ్రీజ్ డిలీట్ హిస్టరీ చేసేయండి. ఫ్రీజ్ డిలీట్ హిస్టరీ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే కర్వ్ ఉంటుందో అది డిలీట్ చేసేయండి. ఒకసారి 3 కొట్టి చూడండి మనకు అంత స్మూత్ వచ్చిందా లేదా అనేది చెక్ అయితే చేసుకోండి. ఇక్కడ ఏంటంటే స్మూత్ వచ్చిన కాడ ఇక్కడ మనకి కార్నర్ కాడ ఇలాగైతే షేప్ అయితే వస్తుంది. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మల్టీ కట్ టూల్ తీసుకొని ఇక్కడ 10% కాడ ఇక్కడ 10% కాడ యాడ్ చేసుకొని ఇక్కడ ఉన్న ఫేసెస్ అనేది డిలీట్ చేయండి. ఫస్ట్ డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకొని బ్రిడ్జ్ కొట్టేస్తే సరిపోతుంది. బ్రిడ్జ్ కొట్టిన మనకి ఇక్కడ బ్రిడ్జ్ చేసినట్టు అయితే వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే సాఫ్ట్వేర్ ఎడ్జెస్ కొట్టండి, సేమ్ యాక్సెస్ కి అన్ని కొట్టేసి సాఫ్ట్వేర్ ఎడ్జెస్ అయితే కొట్టండి. ఆరెల్స్ మీరు మొత్తం సెలెక్ట్ చేసుకుని సాఫ్ట్వేర్ ఎడ్జెస్ కొట్టిన ఏం లేదు, ఇలాగైతే చేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని స్కేల్ తోటి ఇలా దగ్గరికి చేసేయండి, ఇంకా దగ్గర చేసేయండి. ఇలా దగ్గర చేసిన తర్వాత ఏదైతే ఒకటే సెలెక్ట్ చేసుకుని దాన్ని డిలీట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 3 కొట్టి చూడండి మనకి స్మూత్ సర్ఫేస్ అయితే వచ్చింది. ఇంత ముందుకి ఏంటంటే మనకి ఇక్కడ కార్నర్ సర్ఫేస్ వచ్చింది, అందుకని నేను అలా చేశాను. తర్వాత నెక్స్ట్ టైం చేసుకుందాం అంటే ఇప్పుడు ఇదేదైతే షేప్ ఉన్నదో ఈ షేప్ ని కిందకి అయితే పెట్టేసేయండి. ఇలా ఓకే, ఈ షేప్ ని ఇలా కిందకి పెట్టేసింది. కాకపోతే మనకి కెమెరా యాంగిల్ ద్వారా మనకి ఇలాగైతే వచ్చింది, మనకైతే ఇక్కడ పర్ఫెక్ట్ ఉన్నది. తర్వాత దీన్నే ఇప్పుడు పైకి పెట్టేసేయండి. నేను ఇమేజ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ ఏదైతే ఉన్నదో నేను ఒకసారి దీన్ని కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఈ లైన్ కాడికి అయితే పెడుతున్నాను, ఇంకోటి దీనికి ఎగ్జాక్ట్లీ ఇట్లా పెడుతున్నాను. తర్వాత ఇక్కడ ఏం చేయాల్సిందంటే దీన్ని రొటేట్ చేయండి. రొటేట్ అయితే చేస్తారంటే ఒక 180 degrees అయితే చేయండి, అంటే మనకి పైన ఉన్నది కిందికి ఉన్నది పైకి అయితే రావాలి. ఇలా ఈ షేప్ లో అయితే ఉండాలి మనకి. తర్వాత దీన్ని ఏం చేసుకోవాలంటే ఇక్కడ మీరు ఈ గ్యాప్ చూసుకోండి, ఈ గ్యాప్ చూసుకొని కరెక్ట్ గా గ్యాప్ కాడికి పెట్టేసేయండి సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇలాగైతే వచ్చేసింది కదా. ఇలా వచ్చేసిన తర్వాత మీరు ఒకసారి ఈ రెండు మొత్తం అంతా సెలెక్ట్ చేసుకొని ఫ్రీజ్ డిలీట్ చేసుకొని సరిపోతుంది. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఇవి ఏవైతే వచ్చాయో మనకి ఈ గ్రిప్ అనేది వచ్చింది కదా, ఇలా పట్టుకుంటానికి ఈ పట్టుకునే దాన్ని చేసుకోవాలి. ఇప్పుడు దానికంటే ముందు ఏం చేసుకోవాలంటే మనం సిలిండర్ తీసుకొని ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ ఒక షేప్ వచ్చింది కదా, ఇక్కడ మనకి ఇది మైక్ కి ఇదేదో మైక్ ఉన్నదో ఈ మైక్ పైన ఇది ఒక షేప్ అయితే వచ్చింది, ఈ మైక్ కి పైన ఇది ఒక షేప్ అయితే వచ్చింది. సో మనం ఆ షేప్ అనేది మనం క్రియేట్ చేసేద్దాం. ఫస్ట్ ఇలా క్రియేట్ చేసుకొని స్కేల్ చేసేసుకోండి. దీన్ని ఫస్ట్ స్కేల్ చేసుకొని దీన్ని లోపలికి కొద్దిగా ఇలా స్కేల్ చేసేసుకోండి. ఓకే, ఇంతవరకు అయితే స్కేల్ అయితే చేసుకోండి. స్కేల్ చేసుకున్న తర్వాత డబుల్ తోటి ఇది ఇక్కడ మ్యాచ్ చేయండి అండ్ ఇది సెలెక్ట్ చేసుకొని ఇది ఇక్కడ మ్యాచ్ చేసేయండి. మీకు ఇక్కడ మరీ పెద్దగా అనిపిస్తుంది అంటే కొంచెం చిన్నగా అయితే చేసుకోండి, ఏం పర్లేదు. మరి బ్యాక్గ్రౌండ్ ఉన్న కరెక్ట్ అంత ఇమేజ్ అయితే పెట్టుకోకండి, ఎందుకంటే మనకి అది పర్స్పెక్టివ్ ఉన్నది కాబట్టి మనకి కొంచెం చేంజెస్ అయితే వస్తుంటాయి. మీరైతే అలాగే చేసేసుకుంటే కూడా ఏం కాదు. తర్వాత దీన్ని ఏం చేసుకోవాలంటే కంట్రోల్ టు ఎక్స్ట్రూడ్, దీని ఇలా లోపల కవర్ బయట లోపలికి పెట్టేసేయండి. లోపలికి పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయమంటే నెక్స్ట్ డిస్ప్లేకి వెళ్ళి రివర్స్ కొట్టాను. రివర్స్ కొడితే మనకి రివర్స్ అయిపోతుంది. మనకి ఇంత ముందుకి ఏంటంటే మనకి ఇలా బ్లాక్ ఉంటుండే కదా, ఇలా బ్లాక్ అయితే ఉండద్దు, మనకి ఇలా వైట్ అయితే ఉండాలి. బ్లాక్ ఉంటుందంటే మనకి మిస్టేక్ ఉన్నదని అర్థం. తర్వాత మళ్ళీ ఎడ్జ్ బెవెలింగ్ అయితే చేసుకోండి. కంట్రోల్ B to బెవెల్. తర్వాత ఏం చేయమంటే మళ్ళీ ఇక్కడ ఎడ్జెస్ యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఖాళీ ఎంటీ స్పేస్ లేకుంటే ఇలా ఎడ్జెస్ అయితే యాడ్ అయితే చేసేయండి సరిపోతుంది. యాడ్ చేసినంత ఒకసారి 3 ప్రెస్ చేసి చూడండి, మనకి 3 ప్రివ్యూలో ఇలాగైతే వచ్చేసింది. తర్వాత ఏం చేసుకుందాం అంటే ఇమేజ్ ఇలా వచ్చింది కదా, ఇప్పుడు మనం క్యూబ్ అయితే తీసుకుందాం. క్యూబ్ తీసుకొని దీన్ని పైకి పెట్టేద్దాం. పైకి పెట్టేసి దీన్ని షేప్ అనేది ఇలా చిన్నగా అయితే చేసుకోండి. చిన్నగా చేసుకొని దీనికి బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్లీ ఇది ఇక్కడ రావాలి, ఇది ఇక్కడ రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని కొంచెం అటాచ్ చేసినట్టు ఇట్లా దగ్గరికి అయితే పెట్టేసండి. దగ్గర పెట్టేసిన తర్వాత మళ్ళీ దీన్ని
కిందికి దింపేసి స్కేల్ చేసుకోండి. ఫస్ట్ ఇలా స్కేల్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ తోటి 2 ఎడ్జెస్ యాడ్ చేసుకోండి. మళ్ళీ దీన్ని స్కేల్ చేసుకోండి. ఇంతవరకు స్కేల్ చేసిన తర్వాత ఈ 2 ఫేస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దీనికి గ్రిప్ వచ్చేలాగా మనకు బయటకు అయితే ఎక్స్ట్రూడ్ అయితే చేసేయండి. దీన్ని సారీ ఫ్రెండ్స్, ఇలాగైతే ఎక్స్ట్రూడ్ అయితే చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రూడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి టాప్ వ్యూలోకి వెళ్ళండి. మల్టీ కట్ టూల్ తీసుకొని ఇట్లా కట్ చేసేయండి. ఇట్లా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇట్లా కిందికి ఎక్స్ట్రూడ్ చేయండి. కిందికి ఎక్స్ట్రూడ్ చేసి సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటి సెలెక్ట్ చేసుకొని దీనికి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ దీని కిందికి పెట్టేసి మళ్ళీ సేమ్ యాస్టేజ్ గా ఇక్కడ ఉన్నది సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ దీనికి ఇట్లా దీన్ని ఇదేంటంటే మనకి దీన్ని గ్రిప్ చేస్తున్నట్టయితే పట్టుకొని ఉండాలి. సో ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే దీనికి బోల్స్ అయితే ఉంటాయి. బోల్స్ క్రియేట్ చేసుకుని మనకు ఒక క్యూబ్ అయితే క్రియేట్ చేసుకొని దీన్ని పైకి జరుపుకొని స్మూత్ అయితే చేస్తున్నాను. స్మూత్ చేస్తే సరిపోతుంది. డివిజన్స్ ఒక 2 డివిజన్స్ అయితే పెట్టుకున్న దాని తర్వాత దీన్ని బయటికి తీసుకెళ్ళండి. బయటికి తీసి స్కేల్ తోటి స్కేల్ డౌన్ చేయండి. స్కేల్ డౌన్ చేసిన దాని తర్వాత బటన్ టైప్ లో ఇలాగైతే పెట్టేసేయాలి. మళ్ళీ స్కేల్ చేయండి. ఓకే, మనకి దూరంకి వెళ్ళి చూసినప్పుడు అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ స్క్రూ టైప్ లో అయితే కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఇంకా ఇన్ డెప్త్ కనపడాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్న ఈ ఫేసెస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ ఫేసెస్ సెలెక్ట్ చేసుకొని Ctrl+E to ఎక్స్ట్రూడ్ ఆఫ్సెట్ అయితే చేయండి. ఆఫ్సెట్ చేసుకుని మళ్ళీ అదే పార్ట్ లో ఇక్కడ ఎక్స్ట్రూడ్ అయితే చేసేయండి లోపలికి. ఇప్పుడు మనం దూరంకి వెళ్ళి చూసినప్పుడు అయితే ఎగ్జాక్ట్లీ కొంచెం స్క్రూ ఉన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకొని దీనిలో స్కేల్ అయితే చేసుకోవచ్చు. ఓకే, మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ స్క్రూ ఉన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఒకటి ఇక్కడ పెట్టేసేయండి, ఒకటి ఇక్కడ కింద. ఓకే, టోటలీ 4 స్క్రూస్. 4 కూడా అవసరం లేదు, ఒక పైన ఒకటి కింద ఒకటి పెడితే సరిపోతుంది. పైన ఒకటి కింద ఒకటి పెట్టేద్దాం. ఇక్కడ ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని మీరు బెవెలింగ్ చేసుకోవాలనుకుంటే బెవెలింగ్ అయితే తప్పకుండా చేయాలి. చేయకుండా ఎట్లుంటాం కానీ కొంచెం మీకు ఏంటంటే మనం ఇక్కడ జూమ్ ఇన్ చేసినప్పుడు మనకి ఇలా బ్లాక్ అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ కెమెరా ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ సెలెక్ట్ కెమెరా అని దీని మీద క్లిక్ చేసుకోండి. మీరు అట్రిబ్యూట్ ఎడిటర్కి వెళ్ళాలి. అట్రిబ్యూట్ ఎడిటర్కి వెళ్ళేసిన తర్వాత నియర్ బై క్లిక్ ప్లేన్ ఉందా, దీన్ని 0.1 అయితే పెట్టండి. ఆర్ ఎల్స్ 0.5 0.01 ఓకే 0.01 అయితే పెట్టండి. ఇది ఒక 1 lakh పైనకి అయితే పెట్టేసండి సరిపోతుంది. మనకి ఇప్పుడు ఇలా జూమ్ చేసినప్పుడు అయితే మనకు అలా బ్లాక్ కలర్ లో అయితే రాదు. మనకి ఎక్కడైతే మొత్తం దగ్గర రీజన్కి వచ్చినప్పుడు అయితే మనకి బ్లాక్ కలర్ లో వస్తుంది. అప్పటిదాకా అయితే మనకి బ్లాక్ కలర్ లో అయితే రాదు. తర్వాత మీరు ఈ ఎడ్జ్ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇలా ఓన్లీ ఇక్కడ చుట్టూ సెలెక్ట్ చేసుకొని Ctrl+B to బెవెల్ 0.2 దీన్ని 3 కొట్టినట్లయితే మనకి ఇలాగైతే షేప్ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని డిలీట్ చేసుకొని మళ్ళీ దీన్ని పైన తీసుకొచ్చి కిందకి డబుల్ క్లిక్ చేసి పెట్టేసి సరిపోతుంది. మనకి ఇక్కడ ఉన్నప్పుడు మనకు క్లియర్ అయితే కనపడదు. జస్ట్ మనకు ఫ్రంట్ వ్యూకి వచ్చేసి మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు దీన్ని కరెక్ట్ ప్లేస్మెంట్ కొంచెం ర్యాండమ్ కూడా ఉండాలి అని అనుకుంటే ఇలాగైతే చేంజ్ చేసుకోవచ్చు. కొంచెం ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఏం చేసుకోవాలంటే అన్ని సెలెక్ట్ చేసుకొని ఫేస్ డిలీట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కంబైన్ అయితే చేసేయండి. దీన్ని కంబైన్ ఫేస్ డిలీట్ దీనికి కొంచెం ఇంకా ఏదైనా ఎఫెక్ట్ లాగా ఇంకా రావాలనుకుంటే ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ ఒక 2 ఎడ్జెస్ యాడ్ చేసుకొని దీన్ని కొంచెం ఇలా బయటకి అయితే స్కేల్ అవుట్ చేసేయండి. ఆ షేప్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న 2 వాటర్స్ సెలెక్ట్ చేసుకొని డబుల్ తోటి ఇలా లోపలికి అవుతానండి. కొంచెం మనకి దాన్ని హోల్డ్ చేస్తున్న ఎఫెక్ట్ అనేది ఇలాగైతే వచ్చేస్తుంది. అండ్ పైన ఉన్న కూడా ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకొని కొంచెం లైట్ గా ఇలా కిందకి స్కేల్ డౌన్ చేసుకొని దీనిలో లైట్ గా లోపలికి అయితే పెట్టేసింది. మనకి ఏంటంటే మనకి ఇక్కడ స్మూత్ ఎఫెక్ట్ ఉన్న ఎఫెక్ట్ అయితే వచ్చేసింది. తర్వాత అంత మొత్తం దీనికి మొత్తం బెవెల్ అయితే చేసుకోండి. 0.2 మనకి షేప్ అనేది ఇలాగైతే వచ్చేస్తుంది. మనం 3 కొట్టి చూసినా కూడా షేప్ అనేది ఇలాగైతే వచ్చేస్తుంది. తర్వాత ఇదంతా సెలెక్ట్ అయితే చేసుకోండి. అంతా సెలెక్ట్ చేసుకొని ఫ్రీజ్ డిలీట్ హిస్టరీ ఇప్పుడు కంబైన్ చేయండి. కంబైన్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఫ్రీజ్ డిలీట్ హిస్టరీ చేసి సరిపోతుంది. ఇక్కడ ఉన్న పీ క్యూబ్ ఏదైతే ఉంటుందో డిలీట్ అయితే చేసుకోండి. మనకి ఇలా అయితే వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత మనకి 4 sides అయితే ఉండాలి కదా. మనకి టోటల్ మనకి అయితే 4 sides అయితే ఉండాలి. DX ప్రెస్ చేసుకొని దీని పాయింట్ అయితే ఇక్కడ ప్లేస్ చేసి దీన్ని ఇక్కడ డబుల్ క్లిక్ చేసి పెట్టేస్తున్నాను. ఇక్కడ ఛానల్ బాక్స్ లోకి వచ్చేసి దీన్ని ఒక 90% మళ్ళీ దీన్ని డబుల్ క్లిక్ చేసి 180 మళ్ళీ ఇక్కడ డబుల్ క్లిక్ చేసి -90 అంతా సెలెక్ట్ చేసుకొని ఫేస్ డిలీట్ చేసుకొని సెంటర్ పై పడేసండి సరిపోతుంది. ఓకే, మనకి ఎగ్జాక్ట్లీ అయితే ఇలాగైతే వచ్చేసింది. వచ్చేసిన దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకోటి నెక్స్ట్ ఉంటుంది. ఓకే, మనము ఇంతకుముందుకి చూసాం కదా, ఇది సెలెక్ట్ చేసుకొని Ctrl+1 కొట్టేసేయండి. ఇప్పుడు ఏవైతే కింద ఈ వటైర్స్ అయితే ఉంటాయో ఇవి కింద ఉన్న వటైర్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇలా కిందకి వచ్చాయి కదా మిడిల్లో ఈ కింద ఎక్కడెక్కడైతే మనకి కిందికి వచ్చేదో వటైర్స్ ఆ కిందికి వచ్చిన వటైర్స్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న B అయితే ప్రెస్ చేయండి. స్మూత్ సెలెక్షన్ లో అయితే వచ్చేస్తుంది. దీంతో మనకి
స్మూత్ సెలెక్షన్ వచ్చేసిన తర్వాత దీన్ని అవుట్ సైడ్కి అయితే స్కేల్ చేయండి. ఇలా అవుట్ సైడ్కి అయితే స్కేల్ చేయాలి. అది ఎందుకంటే మనకి ఇక్కడ ఇంతవరకు అయితే స్కేల్ చేయండి. ఎగ్జాక్ట్లీగా ఇంతవరకు అయితే స్కేల్ చేయండి. మనకి ఏదైతే ఇక్కడ మనకి సర్కిల్ అయితే ఉంటుంది కదా, ఈ సర్కిల్కి ఇడికి వచ్చేటట్టు అయితే స్కేల్ చేసుకుని దాని పైకి వెళ్ళేటట్టు అయితే స్కేల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగైతే వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇదేంటంటే మళ్ళీ దీన్నే డబుల్ క్లిక్ చేసి అయితే ఇక్కడ పెట్టేసండి. ఇక్కడ పెట్టేసి దీన్ని రొటేట్ అయితే చేసుకోండి. రొటేట్ చేసుకుని ఇక్కడ అయితే పెట్టేసండి. ఇలా 1 ప్రెస్ చేసి Ctrl 1 ప్రెస్ చేసి దీన్ని ఇంతవరకు, దీన్ని ఇంతవరకు. తర్వాత ఏం చేయాలంటే ఓన్లీ ఈ వర్టైస్ సెలెక్ట్ చేసుకొని ఓన్లీ పైన ఉన్న వర్టైస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. పైన ఉన్న వర్టైస్ సెలెక్ట్ చేసుకొని పైకి అనేసేయండి. ఇక్కడ కింద ఏవైతున్నాయో కింద వర్టైస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కింది కనేసేయండి. ఓకే, Ctrl 1 కొట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే మనకి ఈ వర్టైస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫోర్వర్డ్ చూడండి, ఓన్లీ కింద ఉన్న వర్టైస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కింద ఉన్న వర్టైస్ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా పైకి అయితే అనాలి. సేమ్ యాస్టిస్గా ఇక్కడ ఉన్న వర్టైస్ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇక్కడ కిందికి అనేసేయాలి. ఇలా సరే ఇక్కడ 4 తోటి మనం దీన్ని సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ దీన్ని అయితే వర్టైస్ అయితే కిందికి అనేద్దాం. ఇలా కిందికి అన్న తర్వాత ఒకసారి సెలెక్ట్ చేసుకుని Ctrl 1 కొట్టేసి మీరు ఇక్కడ ఏదైతే ఉన్నదో దీన్ని మీకు సపరేట్ అయితే చేయండి. సపరేట్ చేసుకున్న దాని తర్వాత మీకు ఏదైతే స్క్రూ ఉన్నదో ఒక స్క్రూని డిలీట్ చేసేయండి. ఒక స్క్రూని మాత్రం బయటకి అయితే పెట్టేసేయండి. సెంటర్ పైవట్ కొట్టేసి దీన్ని బయటకి అయితే ఇలా పెట్టేసేయండి. పెట్టేసిన దాని తర్వాత మీరు ఇక్కడ ఉన్న వర్టైస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న వర్టైస్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కిందికి అనేసేయాలి. సేమ్ యాస్టెస్ గా ఇక్కడ ఉన్న వర్టైస్ ఇలా పైకి అయితే అనేసేయండి. అనేసిన మనకు షేప్ అయితే ఇలాగైతే రావాల్సి ఉంటుంది. మనకి టాప్ వ్యూలోకి వచ్చి చెక్ అయితే చేసుకోండి. సెంటర్ పైవట్ ఫ్రీజ్ డిలీట్ హిస్టరీ కొంచెం బయటికి వెళ్ళాలి. ఓకే, ఎగ్జాక్ట్లీ ఇలాగైతే రావాలి ఫ్రెండ్స్. ఇలాగ వచ్చేసిన దాని తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఈ స్క్రూ ఏదైతే ఉన్నదో ఈ స్క్రూ మనకి ఎగ్జాక్ట్లీ దీనికి మిడిల్లో అయితే ఉండాలి. దీనికి మిడిల్లో ఉండాలి. ఇది పైకి అయితే జరిపేయండి. అంటే మనకి ఏంటంటే ఈ స్క్రూ అనేది ఇక్కడికి వెళ్ళి దీనికి అటాచ్ అవుతున్నట్టు ఉంటుంది. లోపలికి వెళ్ళి ఓకే, లోపలికి వెళ్ళి అయితే అటాచ్ అవుతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ 2 సెలెక్ట్ చేసుకొని ఫ్రీజ్ డిలీట్ హిస్టరీ కమాండ్ అయితే చేయండి. కమాండ్ చేసి మళ్ళీ ఒకసారి ఫ్రీజ్ డిలీట్ హిస్టరీ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ యాక్సెస్ గా డీ ప్రెస్ చేసుకొని ఎక్స్ప్రెస్ చేసుకొని సెంటర్ పైవట్ కొట్టేసేయండి. సెంటర్ పైవట్ కొట్టేసిన తర్వాత ఈతో రొటేట్ చేయండి. అంతే ఎగ్జాక్ట్లీ మనకి 90 డిగ్రీస్ ఫస్ట్ 0 డిగ్రీస్ లోనే ఉండాలి. దీన్ని డబుల్ కట్ చేశారు కదా, ఏదైతే డబుల్ కట్ చేసారో దాన్ని మాత్రం 90 డిగ్రీస్ అయితే రొటేట్ చేయండి. మళ్ళీ దాన్ని డబుల్ కట్ చేసేయండి 180. మళ్ళీ ఇంకోసారి డబుల్ కట్ చేయండి. కింద ఉన్న దాన్ని డబుల్ కట్ చేసి మైనస్ ఇలా 4 సైడ్స్ వచ్చేటట్టు అయితే ఉండాలి. 4 సైడ్స్ వచ్చేసిన తర్వాత ఫ్రీజ్ డిలీట్ హిస్టరీ చేసి ఉంటే సరిపోతుంది. ఇలా ఫ్రీజ్ డిలీట్ హిస్టరీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఇక్కడ మనకి ఏదైతే ఈ షేప్ అయితే ఉన్నది కదా, ఈ షేప్ అయితే క్రియేట్ అయితే చేసేద్దాం. ఫస్ట్ ఒక టోరస్ అనేది తీసుకుందాం. రేడియస్ అయితే తక్కువ చేద్దాం. చాలా సన్నగా అయితే చేసుకోవాలి. సన్నగా చేసుకున్న దాని తర్వాత ఇక్కడ ఏవైతే ట్విస్ట్ యాక్సియల్స్ హైట్ కాదు, యాక్సియల్స్ ఒక 25, 45 అయితే పెడదాం. 45 పెట్టినా కదా దీన్ని ఒకసారి స్కేల్ అయితే చేసుకొని చిన్నగా స్కేల్ చేసుకున్నా కదా దీన్ని ఇలాగైతే బెండ్ చేద్దాం. ఎన్ని పెట్టాం మనం 45 పెడదాం, 46 పెడదాం. 46 పెట్టుకుని ఈ 2 సెలెక్ట్ చేసుకొని రీప్లేస్ చేసి ఇలాగైతే రావడం లేదు. ఆరెల్స్ మనకు ఒక సర్ఫేస్ తీసుకుని ఇలాగైతే తీసుకుందాం. ఇలా తీసుకుని దీన్ని చిన్న చేద్దాం. చిన్న చేసిన తర్వాత వర్టెక్స్ ఉన్నాయి కదా, వర్టెక్స్ తోటి ఈ షేప్ అనేది చిన్న చేద్దాం. ఈ షేప్ చిన్న చేసినాక దీని షేప్ ఇప్పుడు ఇలా చిన్న చేద్దాం. అండ్ ఆల్సో ఇది 2 సెలెక్ట్ చేసుకొని ఇలాగైతే చేయాలి. ఇలా చేసిన మనకు పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఏమైనా ఇంత 8 ఉన్నది కదా 12 అయితే పెట్టేద్దాం. ఇప్పుడు చేస్తే మనకు తప్పు అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఒక సర్కిల్ తీసుకొని దీనికి స్టార్టింగ్లోనే ఒక 12 పెట్టేసాను. 12 పెట్టేసిన దీన్ని స్కేల్ అవుట్ చేసుకోండి. మళ్ళీ వర్టెక్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 వర్టెక్స్ సెలెక్ట్ చేసుకొని ఇలా స్కేల్ అయితే చేసుకోండి. ఇలా స్కేల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ 2 వర్టెక్స్ సెలెక్ట్ చేసుకొని ఇలా స్కేల్ అయితే చేయండి. ఇలా స్కేల్ చేసిన తర్వాత దీన్ని పైకి అయితే తీసుకురండి. ఇప్పుడు ఇదేంటంటే మనకి ఇక్కడికి వెళ్ళి వచ్చి దీనికి ఇట్లా అటాచ్ అయ్యి దీనికి మధ్యలో దానికి అటాచ్ అయ్యి దీనికి ఇట్లా బెండ్ అయితే వస్తుంది. ఇక్కడ ఇమేజ్ చూసుకున్నట్లయితే చూడండి మనకి దీనికి అటాచ్ అయ్యి ఉండి మనకి ఇక్కడ సైడ్ అవతల సైడ్కి అయితే వెళ్ళింది. అది బెండ్ అయ్యి ఇక్కడ నుంచి ఇటు బెండ్ అయ్యి అవతల సైడ్కి అయితే వెళ్ళింది. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి బెండ్ కావాలి. ఇట్లా వీడికి వెళ్ళి ఇటు బెండ్ కావాలి. ఇది తీసుకొస్తున్నాను. ఒక పర్టికులర్ డిగ్రీస్ అయితే రొటేట్ అయితే చేసుకోండి. దీన్ని స్కేల్ చేసుకొని ఇలా పెట్టేద్దాం. ఇలా పెట్టేసి మనకు పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. అండ్ ఆల్సో దీన్ని డబుల్ క్లిక్ చేసి ఇక్కడ పెట్టేసండి. ఆరెల్స్ మీరు దీన్ని డిలీట్ చేసుకొని
ఇదైతే ఉన్నదో దీన్ని ఫస్ట్ ఏం చేద్దామంటే మనకి సేవ్ మెష్ కొట్టేసి దీన్ని స్కేల్ ప్రొఫైల్ చిన్నగా చేద్దాం. స్కేల్ ప్రొఫైల్ చిన్నగా చేసి దీన్ని ఇంక్రీజ్ అయితే చేద్దాం. ఇలా ఇంక్రీజ్ చేసిన తర్వాత ఈ 2 సెలెక్ట్ చేసుకొని ఫ్రీజ్ డిలీట్ చేసుకొని ఇక్కడైతే కర్వ్ ఉంటుందో ఆ కర్వ్ అయితే డిలీట్ అయితే చేసేయండి. డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఒకసారి 3 ప్లేస్ చేసి చూసినట్లయితే చూడండి ఎట్లా వచ్చేసిందో. సో మళ్ళీ ఇన్స్టాంట్ గ్రిడ్ సేవ్ మెష్లోకి వెళ్ళేసి ఇప్పుడు తక్కువ వేసానికి రాదు కదా. ఇప్పుడు సేవ్ మెష్కి వెళ్ళేసి స్కేల్ ప్రొఫైల్ 0.04 అండ్ ఆల్సో కర్వ్స్ అయితే సెలెక్ట్ చేద్దాం. కర్వ్ సెలెక్ట్ చేసుకుని బీ తోటి స్కేల్ అవుట్ చేసి దీన్ని ఇలా చిన్నగా అయితే చేస్తున్నాం. చిన్నగా చేసుకొని దీనికి వెనుకలకి అయితే ఇలా జరిపిన తర్వాత ఈ 2 సేవ్ మెష్ 2 సెలెక్ట్ చేసుకొని పేజ్ డిలీట్ చేసుకొని ఇక్కడ ఏదైతే కర్వ్ ఉంటుందో ఈ కర్వ్ అనేది డిలీట్ అయితే చేసుకోండి. డిలీట్ చేసుకున్న దాని తర్వాత మళ్ళీ ఇది ఏదైతే ఉంటుందో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఏదైతే కర్వ్ ఉంటుందో దీన్ని సాఫ్ట్వేర్ ఎడ్జ్ అయితే కొట్టండి. సాఫ్ట్వేర్ ఎడ్జ్ కొట్టినా కూడా కాకపోతే మనం ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మల్టీ కట్ టూల్ తీసుకోవాలి. మల్టీ కట్ టూల్ తీసుకొని దీనికి దగ్గరలో పెట్టేసి ఈ ఎడ్జ్ అనేది డిలీట్ అయితే చేసుకోండి. మనకు డిలీట్ అయితే లేదు. ఇంకో ఎడ్జ్ యాడ్ చేసుకొని ఫేసెస్ డిలీట్ చేయండి. ఫేసెస్ డిలీట్ చేసుకొని ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకొని కంబైన్ సాఫ్ట్వేర్ ఎడ్జ్ ఇంకొంచెం కిందికి అనండి. ఇప్పుడు దీన్ని 3 కొట్టి చూడండి మనకు పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఏం చేసుకోవాలంటే దీనికి మొత్తం మనకి 4 సైడ్స్ పెట్టాలి కాబట్టి దీనికి ఫ్రీజ్ డిలీట్ చేసుకోండి. పైబట్ అక్కడనే ఉంచండి. ఇప్పుడు దీన్ని రొటేట్ చేయండి. రొటేట్ చేస్తే మనకి ఎంత రావాలి 90 degreesలో ఉండాలి. 90 మళ్ళీ అగైన్ రొటేట్ 180 అగైన్ రొటేట్ -90 మనకి ఇలాగైతే వచ్చేసింది కదా. ఇంక షేప్ అయితే ఇలాగైతే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న దాని తర్వాత ఏం చేసుకోవాలంటే మనకి సేవ్ మెష్ 4 ఏదైతే ఉన్నాయో ఈ 4 సెలెక్ట్ చేసుకొని ఫ్రీజ్ డిలీట్ చేసి సెంటర్ పైబట్ అయితే పెట్టేసేయండి. ఇలా చేసిన దాని తర్వాత నెక్స్ట్ టైం చేసుకోవాలంటే మనం ఈ పార్ట్ అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఏదైతే ఈ పార్ట్ ఉన్నదో ఈ పార్ట్ అనేది క్రియేట్ చేద్దాం. ఆర్ఎల్స్ మీరు ఇక్కడ 2 అవతల సైడ్ వచ్చిన 2 డిలీట్ చేసుకుని సరిపోతుంది. ఓన్లీ 2 ఉన్న కూడా సరిపోతుంది. 2 ఉంచుదాం. 2 అయితే మనకు పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇది డిలీట్ చేసేయండి. ఓకే ఇప్పుడు మనం సిలిండర్ సెలెక్ట్ చేసుకొని దీన్ని పై సిలిండర్ సెలెక్ట్ చేసుకొని దీన్ని పై స్కేల్ అవుట్ అయితే చేసేయండి. ఇప్పుడు ఏవైతే మనకి ఫేసెస్ ఉంటాయో ఈ ఫేసెస్ అన్ని డిలీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫేస్ అని డిలీట్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని కొంచెం స్కేల్ అవుట్ చేసుకోండి. స్కేలింగ్ చేయండి ఫ్రెండ్స్. మనకి దానికి అటాచ్ అయినట్టు అయితే ఉండాలి. మళ్ళీ ఇక్కడ బట్ట సెలెక్ట్ చేసుకొని దీన్ని కిందికి జరిపేయండి. కిందికి జరిపేసిన తర్వాత మీరు ఎగ్జాక్ట్లీ ఇక్కడికైతే వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఎడ్జ్ సెలెక్ట్ చేసుకొని దీన్ని మీరు కొంచెం కిందికి ఎక్స్ట్రూడ్ చేసి ఇలా స్కేల్ చేసేయండి. మరి ఎగ్జాక్ట్లీ ఇమేజ్లో ఉన్నట్టు మ్యాచ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. కొంచెం దీన్ని స్కేల్ అవుట్ చేసేయండి సరిపోతుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్నది కూడా కొంచెం బయటికి స్కేల్ అవుట్ చేయండి. మళ్ళీ దీన్ని పైకి స్కేల్ అవుట్ చేయండి. మళ్ళీ దీన్నే లోపలికి స్కేల్ చేయండి. స్కేలింగ్ చేసి సరిపోతుంది. ఓకే మళ్ళీ ఎడ్జెస్ అని సెలెక్ట్ చేసుకొని ఈ ఎడ్జ్ కార్నర్ ఎడ్జెస్ అన్ని మీకు రిమూవ్ చేసి నిత్యాన్ని సాఫ్ట్వేర్ ఎడ్జెస్ కొడితే సరిపోతుంది. అండ్ ఆల్సో సేమ్ ఇక్కడ కూడా అంతే వచ్చింది సాఫ్ట్వేర్ ఎడ్జెస్. తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఈ ఎడ్జ్ మరియు ఇదన్నీ సెలెక్ట్ చేసుకొని బేబెల్ కొట్టేసేయండి. ఫ్రిక్షన్ చిన్నగా పెట్టేసి 2 ఎడ్జెస్ పెట్టేసేయండి. మళ్ళీ అండ్ ఆల్సో ఇక్కడ కూడా మనకి ఖాళీ స్పేస్ అయితే ఉండొద్దు. అందుకని నేను ఇక్కడ ఎడ్జెస్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఎడ్జెస్ యాడ్ చేసుకొని ఇప్పుడు నేను 3 మనకి ఇలా షేప్ అయితే వచ్చేసింది. తర్వాత ఏం చేసుకోవాలంటే మనకి అండ్ ఆల్సో మనకి ఇక్కడ కూడా మరి హైట్ ఎక్కువ అనిపిస్తుంది. ఫస్ట్ మనం 1లోనే ఉండేసి మనకి ఇక్కడ ఏవైతే ఎడ్జెస్ యాడ్ చేశాను కదా ఇవైతే డిలీట్ అయితే చేస్తున్నాను. ఎడ్జెస్ అని డిలీట్ చేసుకొని దీన్ని ఏవైతే వట్టేస్ ఉన్నాయో వట్టేస్ని నేను కిందికి అయితే చెప్తున్నాను. ఇక్కడ ఉన్నాయి కదా నేను కొంచెం పైకి అయితే పెడుతున్నాను. ఈ సైజులో అయితే పెడుతున్నాను. ఈ సైజులో పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక క్యూబ్ సిలిండర్ అయితే తీసుకుంటున్నాను. సిలిండర్ తీసుకుని దీన్ని స్కేల్ చేసి పైన పెడుతున్నాను. స్కేల్ చేసి పైన పెట్టేసి మీరు ఇంట్లో కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఈ సైజులో అయితే నేను కింద దీని లోపల అయితే పెడుతున్నాను. అడ్జస్ట్ అయితే చేస్తున్నాను. ఇలా అడ్జస్ట్ చేసినంత మళ్ళీ సేమ్ యాస్టేజ్గా పైన ఉన్న ఫేస్ కింద ఉన్న ఫేస్ అని డిలీట్ అయితే చేస్తున్నాను. డిలీట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏంటంటే మనకి ఈ వ్యూలోకి అయితే రావాలి. ఈ వ్యూలోకి వచ్చేసి వాటి వేస్ అని సెలెక్ట్ చేసుకొని స్కేల్ చేస్తాను ఇలా. ఓకే ఇలా స్కేల్ చేసిన దాని తర్వాత వన్ ఏం సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఉన్న 3 ఎడ్జెస్ రిమూవ్ చేస్తాను. 3 ఎడ్జెస్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే నేను స్కేల్ అయితే చేస్తున్నాను. ఇక్కడ E2 సెలెక్ట్ చేసుకొని ఇలాగైతే స్కేల్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ ఒకసారి ఇదంతా సెలెక్ట్ చేసుకుని కొంచెం బయటికి స్కేల్ చేయండి సరిపోతుంది. తర్వాత ఇది ఏం చేయమంటే దీన్ని ఎక్స్ట్రూడ్ అయితే చేసుకొని ఇలా పైకి అయితే పెట్టేసేయండి. మరి ఇలా ఎక్స్ట్రూడ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా ఇలా కొంచెం సర్కిల్ టైప్లో వచ్చేటట్టు అయితే పెట్టేసేయండి సరిపోతుంది.
అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న ఎడ్జ్ అనేది కంట్రోల్ B తోటి బెవెల్ చేసేయండి. సెగ్మెంట్స్ ఒక 3 or 4 అనేది పెట్టేసేయండి సరిపోతుంది. 4 పెట్టేసేయండి, ఎందుకంటే మనకి ఇక్కడ స్మూత్ ఉండాలి కాబట్టి, మనకి ఇలా కొద్దిగా స్మూత్ ఉండాలి కాబట్టి ఇలా అయితే పెడుతున్నాను. అండ్ ఆల్సో మనం టాప్ వ్యూలోకి వెళ్ళి చూసుకున్నట్లయితే అప్పుడే బెవెల్ అయితే చేసుకోకండి, 1 ఉంచండి. ఇక్కడ టాప్ వ్యూలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ వర్టైస్ అనేది కొంచెం మిస్టేక్ ఉన్నట్టు అయితే అనిపిస్తుంది. అంతా డీసెలెక్ట్ చేసుకొని ఒక్కటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ టూ వర్టైస్ అయితే మనకి కొంచెం తేడా ఉన్నది కాబట్టి నేను కొంచెం దీన్ని కరెక్ట్ సర్కులైజ్ వచ్చేటట్టు అయితే చేస్తున్నాను. అండ్ ఆల్సో ఈ టూ వర్టైస్ అనేది ఇక్కడ మనకి బయటకి అయితే వచ్చాయి, దీన్ని లోపలికి అయితే అంటున్నాను. లోపలికి అన్న తర్వాత ఒకసారి 3 అయితే ప్రెస్ చేసి చూడండి. అండ్ ఆల్సో ఇప్పుడు మనకి బెవెల్ ఏదైతే బెవెల్ ఉంటుందో ఆ బెవెల్ అనేది ఇప్పుడు చేసుకుని సరిపోతుంది. నేను 3 పెట్టేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా వచ్చిన దాని తర్వాత అండ్ ఆల్సో ఇలాగైతే యాడ్ అయితే చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఏం చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఒక పట్టీ అయితే వచ్చింది కదా, ఈ పట్టీని అయితే క్రియేట్ అయితే చేసేద్దాము. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఫేస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఇలా ఫేస్ సెలెక్ట్ చేసుకుని దీన్ని డూప్లికేట్ చేసేయండి. డూప్లికేట్ చేసిన తర్వాత ఇవైతే ఫేస్ ఫస్ట్ మనకి ఇలా గ్రూప్ అయితే ఉంటుంది, అన్గ్రూప్ అయితే చేసుకోండి. అన్గ్రూప్ చేసిన తర్వాత ఇక్కడ ఏవైతే ఉంటుందో దీన్ని ఏదైతే క్లిక్ చేసుకుని మనకి ఇలాగైతే వచ్చేసింది. అండ్ ఇలా సెలెక్ట్ చేసుకుని డీసెలెక్ట్ చేసుకుని ఇప్పుడు కంట్రోల్ ఎక్స్ట్రూడ్ కాదు, దీన్ని ఫస్ట్ స్కేల్ అవుట్ చేసుకుని ఇలా స్కేల్ అవుట్ చేసుకొని దీన్ని వర్టైస్ ఏవైతే వర్టైస్ ఉన్నాయో దీన్ని బయటకి స్కేల్ అవుట్ చేద్దాం, దీన్ని లోపలికి స్కేలింగ్ చేద్దాం సరిపోతుంది. అది అంతా సెలెక్ట్ చేసుకుని 2 సెలెక్ట్ చేసుకుని ఏం చేయాలంటే కంబైన్ కొట్టేసేయండి, ప్లేస్ డిలీట్ చేసేయండి. తర్వాత ఈ ఎడ్జ్ ఒకటి సెలెక్ట్ చేసుకుని అంతా సెలెక్ట్ చేసుకుందాం. కాకపోతే మనకి ఇక్కడ సంథింగ్ ఇస్ మిస్సింగ్. ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఈ ఎడ్జ్ అనేది మనకి కిందకి ఎక్స్ట్రూడ్ చేసేయండి. ఇలా సెలెక్ట్ చేసిన ఇది ఏదైతే ఎక్స్ట్రూడ్ అయితే ఉంటుందో ఇక్కడ ఈ ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకొని మర్జ్ వర్టైస్ కొట్టేషన్ సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఏవైతే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన ఉన్నాయి 2 ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ 2 ఎడ్జెస్ అనేది సెలెక్ట్ అయితే చేసుకొని బ్రిడ్జ్ అయితే చేసుకోండి. దీన్ని అయితే కనెక్ట్ అయితే చేసేద్దాం. మనకి ఏమేమంటే ఇప్పుడు నెక్స్ట్ టూల్స్ ఓపెన్ టూల్ ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ టూల్ 2 ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా పైకి అంటే సరిపోతుంది. ఇలా పైకి అన్నది దాని తర్వాత ఇంకా కొద్దిగా పైకి అవుతానండి, కిందికి పెట్టేసాను. ఇది ఏదైతే దీనికి సంబంధించి దీని లోపలికి పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ ఏవైతే ఎడ్జెస్ ఉన్నాయో ఇలా లోపలికి అనేసేయండి, దీనిలో స్కేల్ చేసేయండి సరిపోతుంది. ఇంకా ఇప్పుడు దీన్ని కంట్రోల్ ఇటు ఎక్స్ట్రూడ్ బయటకంతా మనకు పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఒకసారి కంట్రోల్ 1 కొట్టేసి దీనికి ఏవైతే కార్నర్ ఎడ్జెస్ ఉన్నాయో ఈ ఎడ్జెస్ అన్నిటికీ మనం డిజర్ట్ బెవెల్ చేసి సరిపోతుంది. అండ్ ఇక్కడ ఉన్న ఫేసెస్ కింద ఫేసెస్ డిలీట్ చేసుకుంటే మనకు సరిపోతుంది. కింద ఫేసెస్ అయితే మనకు అవసరం అయితే ఉండదు, కింద ఫేసెస్ డిలీట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కడైతే ఫేసెస్ ఎక్కడెక్కడైతే ఉంటాయో మనము కన్ఫియన్ ఫేసెస్ అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ కన్ఫియన్ ఫేసెస్ అన్ని మీరు డిలీట్ చేసుకుంటే సరిపోతుంది సింపుల్ గా. మనం దాన్ని గురించి పెద్ద వరి అవ్వాల్సిన పని లేదు. సెలెక్ట్ చేసుకొని మీరు ఫ్రిక్షన్ తగ్గించుకొని మళ్ళీ ఇక్కడ సెగ్మెంట్స్ ఒక 2 పెట్టుకొని సరిపోతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఒకసారి ఈ ఎడ్జెస్ అని సెలెక్ట్ చేసుకొని సాఫ్ట్వేర్ చేసి కొట్టేసాను, 2 చేసి కొట్టి కంట్రోల్ 1 కొట్టేసాను. దీన్ని 3 అయితే చూడండి పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. మీకు ఇంకేమైనా లడ్డు ఇట్లా అనిపిస్తుంది అనుకుంటే కొంచెం స్కేల్ అవుట్ చేసేది సరిపోతుంది. మరి లడ్డుగా అయితే ఏం కనిపిస్తుందో మనకు పర్ఫెక్ట్ గానే ఉన్నది, మనం జూమ్ అవుట్ చేసినాం మనకు పర్ఫెక్ట్ గానే కనిపిస్తుంది. తర్వాత ఏం చేసుకుందాం అంటే దీనికి సంబంధించిన ఒక స్టాండ్ అనేది క్రియేట్ అయితే చేసేద్దాం. 2 సెలెక్ట్ చేసుకొని ఈ తోటి ఇలా వచ్చి సెలెక్ట్ చేసుకొని ఈ తోటి ఇలాగైతే రొటేట్ చేసుకోండి, దీనికి స్ట్రైట్ ఉండేటట్టు చూడండి, ఈ తోటి రొటేట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏం చేసుకుందాం అంటే మీరు ఇప్పుడు ఈ రాడ్ అనేది క్రియేట్ అయితే చేద్దాము. ఈ రాడ్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఒక షేప్ అనేది క్రియేట్ అయితే చేద్దాం. ఫస్ట్ మనం క్యూబ్ అయితే తీసుకుందాం. క్యూబ్ తీసుకొని నేను ఇక్కడ ఏదైతే షేప్ అయితే ఉంటుందో ఈ షేప్ అనేది క్రియేట్ అయితే చేస్తాను ఫస్ట్. ఓకే, ఇంత షేప్ క్రియేట్ చేసినందుకు జస్ట్ మనకి క్యూబ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మనకి జస్ట్ మనకి క్యూబ్స్ తోటి నడుస్తుంది కాబట్టి నేనైతే క్యూబ్స్ తోటి తీసుకుంటాను. క్యూబ్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫిట్టింగ్ చేసే ఉంటుంది. జస్ట్ ఇలా రొటేట్ వీటికి వెళ్ళి మనకు సిలిండర్ తీసుకోవాలి. సిలిండర్ తీసుకుని మనకి ఇట్లా జస్ట్ ఇలా రొటేట్ అవుతున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ మనం సిలిండర్ అయితే తీసుకుందాం. ఇంకా మనం ఫస్ట్ అయితే సిలిండర్ అయితే తీసుకున్నాము. సిలిండర్ తీసుకున్నా దీన్ని కొంచెం బయటకైతే లాగండి. ఎగ్జాక్ట్ ఇలా కొద్దిగా బయటికి వెళ్ళేటట్టు అయితే పెట్టండి. ఇలా పెట్టిన దాని తర్వాత ఈ కింద ఉన్న సిలిండర్ మొత్తం కవరప్ అయితే అయ్యేటట్టు అయితే చూడండి. దీన్ని కొంచెం ఇక్కడికి అయితే పెట్టేసి దీనికి కొద్దిగా అటాచ్ అయ్యేటట్టు అయితే ఉండాలి. అటాచ్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేసుకోవాలంటే నెక్స్ట్ ఇక్కడ ఏవైతే ఫేస్ ఉన్నాయో ఈ ఫేస్ డిలీట్ చేసేసేయండి. ఈ ఫేస్ డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఈ ఎడ్జ్ అయితే సెలెక్ట్ చేసుకొని దీన్ని స్కేల్ చేసేయండి. స్కేల్ కూడా అవసరం లేదు, ఫస్ట్ దీన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి కదా, మర్చిపోయాను.
డిగ్రీ చేసిన తర్వాత ఇదైతే ఈ ఎడ్జ్ ఆర్ ఎల్స్ ఈ ఎడ్జ్ ఉంటుంది కదా, 2 ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకుని దీన్ని కిందకి అయితే అనేసేయండి, సరిపోతుంది. ఇది 2 ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకుని బ్రిడ్జ్ అయితే కొట్టేసేయండి. సేమ్ యాక్సెస్లో బ్యాక్ సైడ్ ఉన్న 2 ఎడ్జెస్ కూడా ఫస్ట్ ఈ గ్యాప్ని అయితే ఫిల్ అయితే చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీకు మన ఛానల్లో అయితే అన్ని 3Dకి సంబంధించిన మోడల్స్ అయితే చేస్తుంటాను. అండ్ ఆల్సో ఫ్యూచర్లో మనకి VFX సంబంధించిన క్లాసెస్ కూడా నేను తీసుకుంటాను ఫ్రెండ్స్. మీరు తప్పకుండా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఇంకా మీకు ఏమైనా తెలియని ప్రాబ్లమ్స్ కానీ ఉంటే మాత్రం మీకు అయితే మీరు మెసేజ్ అయితే చేయండి, నేను తప్పకుండా అయితే రిప్లై అయితే ఇస్తాను. సెలెక్ట్ చేసుకుని సారీ ఫ్రెండ్స్, దీన్ని ఇలా పక్కన అయితే పెట్టేసాను. దీన్ని కూడా ఒకసారి స్కేల్ చేస్తే బెటర్. ఇలా పెట్టేసిన తర్వాత కింద చేసి ఏదైతే ఉన్నదో దీన్ని సెలెక్ట్ చేసుకుని సర్కిలైజ్ అయితే కొట్టేసింది. సర్కిలైజ్ కొట్టేస్తే మనకి కనిపించకుండా ఇట్లా లోపల పెట్టేసి సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగైతే కనిపించకుండా పెట్టేసండి, సెట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ కింద ఏదైతే ఉన్నదో మనకి ఈ షేప్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మనకి డాట్స్ లైన్స్ అయితే వచ్చేసినాయి కదా, ఈ షేప్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో మనం దీన్ని ఇట్లా డూప్లికేట్ చేసుకుని మనం ఒకటే సిలిండర్ తీసుకున్నాం, ఒక్కదాన్ని నేను డూప్లికేట్ చేస్తున్నాను మళ్ళీ తీసుకోకుండా. తర్వాత దీన్ని కిందకైతే స్కేల్ అయితే చేయండి. ఇంకేవైతే ఎడ్జెస్ ఉన్నాయో ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని Ctrl B to బెబెల్. ఇక్కడ ఏవైతే మల్టీ కట్ టూల్ తీసుకొని దీనికి ఒక దగ్గరికి అయితే మనకి ఎడ్జ్ అనేది యాడ్ అయితే చేసేయండి. యాడ్ చేసినందుకు ఇలాగైతే వచ్చేసింది. తర్వాత మీరు ఇన్సర్ట్ ఎడ్జ్ లుక్ టూల్ తోటి ఒక 2 ఎడ్జెస్ యాడ్ చేసుకొని దీన్ని బయటకి అయితే స్కేల్ అయితే చేయండి. ఎగ్జాక్ట్లీ ఇలా పెట్టేసాను. మళ్ళీ లాస్ట్గా ఇన్సర్ట్ ఎడ్జ్ లుక్ టూల్ 2 ఎడ్జెస్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. 3 కొట్టి చూడండి, పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది ఇక్కడ షేప్. ఓకే, ఇలాగైతే కొంచెం సర్క్యులర్ షేప్ వచ్చేటట్టు అయితే చూడండి. ఇలా చుట్టూ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ సిమిలర్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. చుట్టూ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఒకసారి బెవెల్ చేసుకుని సరిపోతుంది. మళ్ళీ ఒకసారి సేమ్ యాస్టేజ్గా ఎడ్జెస్ అని సెలెక్ట్ చేసుకొని ఎడ్జెస్ డీసెలెక్ట్ చేసుకోండి, సారీ ఫేసెస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫేస్ అన్ని సెలెక్ట్ చేసుకొని Ctrl E to ఎక్స్ట్రూడ్. ఫేసెస్ పైన ఫేసెస్ కింద ఫేసెస్ మాత్రమే సెలెక్ట్ అయితే చేసుకోవాలి, మధ్య ఫేస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవద్దు. ఇలా చేసుకుని ఒకసారి ఎక్స్ట్రూడ్ అయితే చేయండి. దీన్ని ఎక్స్ట్రూడ్ చేసుకొని ఫేస్ ఆఫ్ చేసుకోండి, ఆఫ్ సెట్. ఇలా చేసినంత ఒకసారి 3 కొట్టి చూడండి, మనకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. పర్ఫెక్ట్ వచ్చేసినంత మళ్ళీ ఏం చేసుకోవాలంటే ఇక్కడున్న ఇక్కడున్న ఎడ్జ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎడ్జ్ సెలెక్ట్ చేసుకొని మీరు దీన్ని స్కేల్ చేసుకోవాలి, పైన ప్లే చేసి సరిపోతుంది. అండ్ ఆల్సో దీనికి డిఫరెన్స్ తెలవడానికి కొంచెం చిన్న చేసుకొని పైకి అనేసేయండి. పైకి అనేసి దీన్ని రొటేట్ చేసుకోవాలి. రొటేట్ చేసుకుంటే మనకి ఏంటంటే మనకి ఎగ్జాక్ట్లీ దీనికి మధ్యలో అయితే పెట్టాలి. దీనికి మనకు కొద్దిగా డిఫరెంట్ తెలిసినట్టు అయితే ఉంటుంది. అండ్ మనకి కింద ఉన్న పార్ట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. అండ్ ఆల్సో ఈ పార్ట్ అయితే ఉన్నాయి కదా, ఈ పార్ట్ని ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఉన్న ఫేస్ అన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. జస్ట్ ఎక్కడైతే మనకు బయటకు వచ్చిన ఇంతమందికి ఎక్కడైతే ఫేస్ బయటకి ఎక్స్ట్రూడ్ అయితే చేసామో ఆ ఫేస్ అని సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనకు చుట్టూ ఇలా ఫేస్ సెలెక్ట్ చేసుకున్న దీన్ని కిందకి అయితే ఎక్స్ట్రూడ్ అయితే చేసుకోండి. ఎక్స్ట్రూడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్సర్ట్ ఎడ్జ్ లుక్ టూల్ తోటి మనకు 2 ఎడ్జెస్ యాడ్ చేసుకోండి. స్కేల్ తోటి మీరు స్కేల్ అవుట్ చేసేయండి దీన్ని. ఓకే, మనకి ఇలా అయితే పెట్టేసింది. మనకి ఇలా ఒక స్టాండ్ క్రియేట్ అయితే అయింది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఈ షేప్ అనేది క్రియేట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ మనం క్యూబ్ తీసుకొని ఇలా పైకి అయితే పెట్టేసాను. పైకి పెట్టేసి మీరు దీన్ని స్కేల్ అవుట్ చేయండి. ఇలా చేసిన ఈ షేప్ అనేది దీనిలో పైకి పట్టేటట్టు చూడండి. దీన్ని ఇలా కవర్ పడేటట్టు అయితే ఇలా చూడండి.
ఇలా చేసిన తర్వాత సేమ్ యాస్టెస్గా కొంచెం దీన్ని స్కేల్ చేసేయండి. తర్వాత మీరు ఇన్సర్ట్ ఎడ్జ్లో 2 ఎడ్జెస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బయటికి స్కేల్ అవుట్ చేయండి. స్కేల్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఫేస్ ఉన్నాయో ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకొని బయటకి అయితే ఎక్స్ట్రూడ్ చేసేయండి. బయటకి ఎక్స్ట్రూడ్ చేసి దీన్ని కొంచెం లోపలికి ఎత్తినట్టు వేసి సరిపోతుంది. ఓకే, ఇలాగైతే చేసేయాలి. అది కొంచెం మనకు అక్కడ కర్వ్ కనబడేటట్టయితే ఇలాగైతే పెట్టండి. ఈ షేప్కి అయితే పెట్టేసాను. ఈ షేప్కి పెట్టేసిన నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే మళ్ళీ సేమ్ యాస్టేజ్గా ఇదే సిలిండర్ని డూప్లికేట్ చేసుకొని రెండు సెలెక్ట్ చేసుకుని ఇలా బయటకు పెట్టేసానండి. ఇలా పెట్టేసాను తర్వాత సేమ్ యాస్టేజ్గా ఇక్కడ ఫిల్ హోల్ అనేది పెట్టేసాను. ఫిల్ హోల్ చేయాలి. ఇవన్నీ కలిసి ఒకటిసారి గ్రూప్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. గ్రూప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే దీన్ని రొటేట్ అయితే చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసుకొని డి ఎక్స్ప్రెస్ చేసి డబ్ల్యూ. ఓకే, దీనికి కరెక్టే ఉన్నది. దీన్ని ఇలాగైతే రొటేట్ అయితే చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్లేస్లో అయితే ప్లేస్ చేయండి సరిపోతుంది. ఇలాగైతే రోటేట్ అయితే చేసుకోవాలి. దీన్ని ఒకవేళ తర్వాత మీరు అన్గ్రూప్ చేసుకోవాలనుకుంటే ఎడిట్లోకి వెళ్ళి అన్గ్రూప్ అయితే చేసుకోండి. అన్గ్రూప్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఉన్న అన్ని సెలెక్ట్ చేసుకొని ఫేస్ రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న దాంతో నెక్స్ట్ టైం చేసుకోవాలంటే దీనికి సంబంధించిన ఇదైతే ఉన్నది కదా, ఈ వైరు మరియు ఇదైతే క్రియేట్ చేద్దాము. తర్వాత మీరు సిలిండర్ తీసుకోండి. ఇలా నెక్స్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఈ వైర్ అయితే వచ్చింది కదా, ఈ వైర్ రానికి మనకి ఒక సివి కర్వ్ టూల్ తోటి మనము ఒక వైర్ అయితే క్రియేట్ అయితే చేద్దాము. ఫస్ట్ ఇలాగైతే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇలా ఎంటర్ చేసిన నెక్స్ట్ టైం చేసుకోవాలంటే దీనికి వర్టెక్స్ అనేది కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి కొంచెం ఇలా. ఓకే,
ఇలా చేసిన దీన్ని మనం ఇప్పుడు సేవ్ చేసి కొడితే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా క్రియేట్ చేసుకున్న కదా నెక్స్ట్ టైం చూసుకోవాలంటే ఇక్కడ కింద ఏదైతే వైర్ వచ్చిందో ఈ వైర్ని అయితే క్రియేట్ చేసేద్దాము. జస్ట్ మనకు చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సిలిండర్ తీసుకోవడం చేసేయడమే. ఆర్ఎల్స్ మనం ఏమి ఒక సిలిండర్ తీసుకున్నామంటే కరెక్ట్ దీని కింద అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం స్కేల్ అవుట్ చేసేయండి. స్కేల్ అవుట్ చేసి మనకు ఎగ్జాక్ట్లీ ఇలా పెట్టేసి సరిపోతుంది. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ఫేస్ అని పైన కింద ఫేస్ అంటే డిలీట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ట్రయాంగిల్ వస్తుంది కాబట్టి డిలీట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ టైం చేసుకున్నామంటే ఒకటి మల్టీ కట్ తోటి ఒక ఎడ్జ్ అయితే ఆడిద్దాం. సారీ, ఎడ్జ్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ మనం దీన్ని సపరేట్ ఉంచడం బెటర్. ఓకే, ఇలా పెట్టినదంతా మళ్ళీ దీన్ని కిందకి అది జరపండి. జరిపిన తర్వాత ఇది ఏదైతే ఉంటుందో దీనికి కరెక్ట్గా ఈ ఎడ్జ్ అనేది కరెక్ట్ అయితే ఫిల్అప్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ ఏం చేసుకుంటే ఈ పార్ట్ అయితే క్రియేట్ అయితే చూద్దాం. సేమ్ యాస్టిస్గా దీన్ని డెలిక్రియేషన్ కింద పెట్టిన లేదు, దీన్ని కొంచెం స్కేల్ అవుట్ చేయండి. దీన్ని ఇలా కిందకి అయిపోయిందండి, దీని కిందకి అనేసి స్కేల్ అవుట్ చేయండి. స్కేల్ అవుట్ చేసి సరిపోతుంది. అండ్ ఆల్సో మీకు ఇక్కడ స్క్రూస్ అయితే యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. జస్ట్ మీరు స్క్రూస్ క్రియేట్ చేసుకుంటే మళ్ళీ ఒక సిలిండర్ అయితే ఇక్కడ ఉన్న సిలిండర్ డబుల్ వేసి పెట్టుకోండి. ఉన్న సిలిండర్ డబుల్ వేసి పెట్టుకొని ఇలా చేసుకున్న దీని తర్వాత నెక్స్ట్ టైం చేసుకుంటే మనం కర్వ్ అనేది క్రియేట్ అయితే చేసుకోవాలి. మళ్ళీ యాస్టిస్ సివి కర్వ్ తెలుసుకోలేసి మనం సివి కర్వ్ అయితే క్రియేట్ అయితే చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే మనం మైక్ అయితే క్రియేట్ అయితే చేసాము. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనకి యూవీస్ ఎలా చేసుకోవాలి, మనకు దీనికి సబ్స్టెన్స్లో టెక్స్చరింగ్ ఎలా ఇచ్చుకోవాలి నేనైతే చూపిస్తాను. సో నేను ఒకసారి రెండర్లో కూడా నేను ఆండ్రాయిడ్ రెండర్లో ఒకటి చూసాను. ఫస్ట్ మనకి లైట్ అయితే పెడదాం, స్కై డోమ్ లైట్ అయితే పెడదాము. లైట్స్కి వెళ్ళేసి స్కై డోమ్ లైట్ అయితే పెడదాం. స్కై డోమ్ లైట్ పెట్టేసి ఆండ్రాయిడ్ సెర్చ్ చూడండి మనకి ఎలా వచ్చేసింది. ఇలాగైతే వచ్చేసింది ఫ్రెండ్స్ మనకి మైక్. చూసుకుంటే మనకైతే ఇలాగైతే వచ్చేసింది కదా. మనకి నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనకి దీనికి పర్ఫెక్ట్గా ఎలా మనకి టెక్స్చరింగ్ ఎలా ఇచ్చుకోవాలి ఏందని చెప్పేసి నేను టోటల్గా అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.